हरे कृष्णा हरे प्रभु जी, कृष्ण धन्यवाद प्रणाम प्रणाम। प्रणाम। हरे कृष्ण प्रभु जी। जय हरे कृष्णा। हरे कृष्ण प्रभु। जय जगन्नाथ बलदेव हरे सुब्रह्मण्य कृष्ण सुदर्शन प्रभु जी जी। की जय। हरे कृष्ण ప్రభు దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండవతమ్మ. బాగున్నారమ్మా అందరూ మీరు? అందరం బాగున్నాం ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। శుభోదయం శుభోదయం. అందరు ఎక్కడున్నారు మీరు? ఆంధ్ర నుంచే? అవును प्रभु जी। तेलंगाना प्रभु जी। తెలంగాణ. आंध्र तेलंगाना రైట్. మంచిది. कर्नाटक also. నెక్స్ట్ మాతాజీ, నెక్స్ట్ వర్స్ ఐ మీన్ ప్రేయర్స్. हरे जय कृष्ण प्रभु जगन्नाथ जी। बलदेव सुब्रह्मण्य सुदर्शन जी की। ओके। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामे। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की, शिल प्रभुपाद की, शिल गुरुदेव की जय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधवं श्री चैतन्य ఈశ్వరం। హరి ఓం తత్సత్। ఈరోజు మనం భగవద్గీత 11వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి 25 వరకు. సో మీ అందరికి మరి ఒక్కసారి హరే కృష్ణ. మీరు అందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. సో ఓకే, నేను చదువుతాను, తర్వాతకి మనకి ట్రాన్స్లేషన్ కూడా చదువుదాము, అంటే అనువాదము. భగవద్గీత 11:22. రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వేశ్వినౌ మరుతోశ్చ స్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. పరమశివుని పలు రూపములను, ఆదిత్యులను, వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్వినీ కుమారులను, మరుత్తులను, పితృదేవతలను, గంధర్వులను, యక్షులను, అసురులను, సిద్ధులను నిన్ను ఆశ్చర్య చకితులై గాంచుచున్నారు. మాతాజీ నెక్స్ట్ వర్స్ ప్లీజ్. 23వ శ్లోకము. రూపం మహతే బహువక్రనేత్రం మహాబాహు బాహురూపధాం బహూదరం బహుదాష్ట్రకారలం దృష్ట్వా లోకా ప్రవ్యాదితాస్తదాహం. ఓ మహాబాహు, పెక్కు ముఖముల తోడును, నేత్రముల తోడును, బాహువుల తోడును, ఉరువుల తోడును, పాదముల తోడును, ఉదరముల తోడును, భయంకరములైన దంతముల తోడును,
కూడిన నీ మహారూపమును కాంచి దేవతలతో కూడిన లోకములన్నీ వ్యధ చెందుచున్నవి, వారి వలనే నేనును కలత చెందుచున్నాను. 24 నవస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాతాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వం ప్రవ్యాధితాం తరాత్మా ధృతిం నా విందామి శమం చ విష్ణు. సర్వవ్యాపకుడైన ఓ విష్ణు, ఆకాశమునకు తాకు పెక్కు ప్రకాశమాన వర్ణములతో కూడిన నిన్నును, తెరవబడిన నీ ముఖములను, తేజోవంతమైన నీ విశాల నేత్రములను గాంచి నా మనస్సు భీతిచే కలత నొందినది. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రము నిలుపుకొన లేకున్నాను. 25 దంస్ట్రాకరాళాని చతే ముఖాని దృష్టైవ కాలనలా సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవాదిదేవ, ప్రపంచ శరణ్య మండుచున్న ప్రళయాగ్ని బోలిన నీ ముఖములను భయంకరములైన నీ దంతములను గాంచి సమత్వమును నిలుపుకొన లేక సర్వదిక్కులను విస్మరించి తిని సర్వ విధముల నేను భ్రాంతుడనై తిని దయతో నా పట్ల ప్రసన్నుడు కమ్ము. జై శీల ప్రభుపాదకి. జై. మాతాజీ, కెన్ యూ ఫోకస్ మీ? ఎస్ ప్రభు, మిమ్మల్ని చేశాను ప్రభు, పిన్ చేశానండి. But I can't. You have to. స్పీకర్ మోడ్ వెళ్ళండి, స్పీకర్ మోడ్ లో పెట్టండి. Yeah, I'm speaking, but it's not coming. You have to put me, not pin. పిన్ You have to spotlight. ఆల్రెడీ చేశాను ప్రభు, ఆల్రెడీ స్పాట్ లైటెడ్ ప్రభు. Oh, okay. Why it's not coming then? Okay, anyway. So, మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. మనం ఈరోజు ఈ యొక్క చాప్టర్ నామం వచ్చేసి ఏకాదశ అధ్యాయము. దీనిని వచ్చేసి మనం విశ్వరూపము అని చెప్పుకోవటం జరిగినది. ఇక్కడ విశ్వరూపం యాక్చువల్గా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇది కృష్ణుడు అర్జునుని సాధించి తన అపారమైన విశ్వరూపాన్ని విశ్వాన్నిగా వెల్లడిస్తాడు అన్నమాట. అయితే ఈ విధంగా ఆయన తన దైవత్వాన్ని నిర్ణయాత్మకంగా స్థాపిస్తున్నారు. కృష్ణుడు తన స్వంత సుందరమైన మానవాకార రూపము పరమాత్ముని అసలు రూపమని వివరిస్తున్నాడు. ఇక్కడ ఈ రూపాన్ని కేవలం శుద్ధ భక్తి సేవ ద్వారానే గ్రహించగలము మనం. సో మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు క్లియర్గా, శుద్ధ భక్తి సేవ ద్వారానే భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని మనం చూడగలం. దానికి మనకి దివ్య దృష్టి కావాలి అన్నమాట. కనిపించే రూపాలను మనం ఏ విధంగా అంటే వాటి సమాఖ్యపరమైన అధ్యయనంతో అర్థం చేసుకుంటాం. ఒక నిర్దిష్ట వస్తువు యొక్క సమాఖ్యమైన పరమును దాని అంతర్గత చర్యల ద్వారా అర్థం చేసుకుంటాము. ఉదాహరణకు ఉప్పు యొక్క స్వరూపాన్ని దాని యొక్క రుచిని బట్టి తెలుసుకుంటాం మనం. అదే విధంగా దాని చర్యల ద్వారా అర్థం చేసుకుంటూ ఉంటాము. అదే విధంగా చక్కెర యొక్క రూపాన్ని అంటే దాన్ని కూడా రుచి ద్వారా చేసుకుంటాము. ప్రతి ఒక్క రుచులని ఒక గుణాత్మకమైన సమాఖ్యం అని అంటాము. ఒక వస్తువు రూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆధారమైన సూత్రాలు. సో కాబట్టి నిజంగా ప్రతి ఒక్క దానికి రూపం ఉంది, మరియు భగవానుడికి కూడా రూపం ఉందని ఎందుకు మనం అనుకోకూడదు?
ఖచ్చితంగా అనుకోవాలి. మనం భగవంతుడికి మనకి రూపం ఉన్నది, మనకు రూపం ఉన్నది అన్నప్పుడు మనల్ని పుట్టించిన వాళ్ళకి కూడా రూపం ఉంటుంది. మనం ఏ విధంగా అనుకుంటాం మనకు పుట్టించిన వాళ్ళకి రూపం లేదని చెప్పేసి? సో మనం ఈ విధంగా ఏం చేయాలంటే ఆయనకి మనం అర్జునుడికి విరాట్ రూపం చూపిస్తున్నారు అనమాట. ఆ విరాట్ రూపాన్ని ఏ విధంగా కలిగి ఉన్నారు, మరి ఆయన చిన్న రూపం కూడా కలిగి ఉంటారు. ఏమంటారంటే భగవంతుడు చిన్నగా ఎప్పుడైతే తను 3 నెలలు ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు, కానీ అదే అదే విధంగా శక్తియుక్తులు కలిగి ఉన్నారు భగవంతుడు. అదే 3 నెలల మాసంలో ఎప్పుడైతే బృందావనంలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ఉయ్యాల్లో ఉన్నప్పుడు పూతన వస్తుందో భగవంతుణ్ణి వధించటానికి తన యొక్క ఆ అనాలకి విషాన్ని పూసుకొని వస్తుంది, కాలకుట విషాన్ని, ఆ కోబ్రా యొక్క విషాన్ని పూసుకొని వస్తుంది అనమాట, చంపేద్దామని చెప్పేసి. కానీ పరమాత్ముడికి భగవంతుడికి అన్నీ తెలుసు, ఈశ్వరుడు ఆయనకి తెలియదు ఏమీ లేదు. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ యొక్క పాలను త్రాగుట కొరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క పాలతో పాటు యొక్క పూతన యొక్క ప్రాణాన్ని కూడా తీసుకుంటాడు, హరిస్తాడు అనమాట. చూసారా ఎంతటి లీలా స్వరూపుడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు. సో మనం యొక్క భగవంతుని యొక్క స్వరూపాన్ని చిన్నది పెద్దది అని చెప్పేసి మనం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. కానీ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని ఏం చేస్తారంటే తక్కువగా చూడరు అనమాట. భక్తులు ఎప్పుడు కూడా వారి యొక్క ధ్యానం అంతా కూడా భగవంతుని యొక్క రూపము, వారి యొక్క చర్యల మీద, రూపము మీదనే కాదు వారి యొక్క చర్యల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న భగవంతుడు చిన్న అయినా పెద్ద అయినా భగవంతుడే. ఈ విధంగా మనం ఏం చేయాలంటే భగవద్గీతలో విరాట్ రూపం అనుభవించాం మనం, కానీ అది శాశ్వత రూపం కాదు. కృష్ణుని శాశ్వత రూపం విభుజ మురళీధర రూపం. ఎప్పుడు కూడా పరమాత్ముడు 2 భుజాలు కలిగి ఉంటారండి. మురళీధరం పిల్లన గ్రోవిని ధరించి బృందావనంలో ఎప్పుడు కూడా త్రిభంగ శ్యామ రూపంలో ఉంటారు. మనం ఇక్కడ చూసాం, మనం ఇందాక కూడా పరమాత్ముడు మంచిగా ఒక భంగిమలో ఇలా పెట్టేసి మంచిగా ఫ్లూట్ ఇలా వస్తుందన్నమాట. సో భగవంతుని యొక్క ఆ రూపం చూడటానికి కూడా మనకి అదృష్టం ఉండాలి. మనకి ఆ రూపం చూడటానికి కూడా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం కలిగినందుకు మనం భగవంతునికి రోజు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. నాకు మరీ ప్రతిరోజు కూడా అనుక్షణం నీ యొక్క దర్శన భాగ్యాన్ని నాకు కల్పించు నాయన. సో నీ యొక్క సేవలో నేను నిమగ్నమై నా యొక్క జీవితాన్ని తరిస్తాను నీ సేవ చేయటం ద్వారా అని చెప్పేసి మనం భగవంతునికి ఎప్పుడు కూడా వేడుకోవాలన్నమాట. సో ఆ రూపం చూసి దాన్ని అర్థం చేసుకోవటానికి కూడా మనకి ఒక అర్హత అనేది ఉండాలి. ఆ అర్హతని ఎవరిస్తారా మనకి? గురువు ద్వారా వస్తుంది ఆ అర్హత అనేది. సో ఆయనకి 2 చేతులు ఉంటాయి, మరియు వేణువుని వాయిస్తూ ఉంటాడు, అదే శాశ్వత రూపం. అర్జునుడికి చూపిన విరాట్ రూపం అది నైమిత్తికం అని పిలుస్తాం మనం. కొన్ని షరతులు కింద అది శాశ్వత రూపం కాదన్నమాట. ఎందుకని కాదు, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రహ్మ సంహితలో కూడా చెప్తున్నారు అన్నమాట. అద్వైతం అచ్యుతం అనాదిరనంతం, అనాది శాశ్వతం. శాశ్వత రూపం శాస్త్రాల్లో వివరించబడినది. వేణువనంతం అరవింద తలాయతాక్షం బహ్రావతంసం అసితాంబుత సుందరాంగం గంధర్వకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఒక శాశ్వత రూపం అనేది వేణుకనాంతం. కృష్ణుడు ఎప్పుడు కూడా తన వేణువు వాయిస్తూ ఉంటాడు, అదే ఒక శాశ్వత రూపం మనం తెలుసుకోవాలి. ఆయన శాశ్వత లీలలు మరియు శాశ్వత రూపం అనేది
బృందావనంలో ఉంటాయి. ఆయన వ్యక్తిగతంగా బృందావనాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. పదం ఏకం నా గచ్చతి. ఆయన ఎప్పుడు బృందావనంలోనే ఉన్నారు. కానీ అదే సమయంలో ఆయన ప్రతి చోట ఉంటారు. ఏ విధంగా? ఎప్పుడైతే మనకి ద్వారకా లీలలో చూసుకుంటే కృష్ణ పరమాత్ముడు ఆయన నారద మహర్షి వచ్చి చెప్తారనమాట. చూడు చూడు, సత్యభామ దగ్గరికి వెళ్ళేసి రుక్మిణి కృష్ణ పరమాత్ముడు మీ దగ్గర కన్నా ఎప్పుడు కూడా ఆ రుక్మిణీదేవి దగ్గరే ఉంటున్నారు అని అంటే, అప్పుడు అక్కడ ప్రతి ఒక్క ఆ యొక్క 16 శ్రీకృష్ణ పరమాత్మునికి 16,108 మంది గోపికలు వాళ్ళందరూ కూడా ఆ వారిని వివాహం చేసుకొని వారందరూ కూడా పెద్ద పెద్ద రాజమందిరాలు ఉంటాయన్నమాట. అయితే ఈ రాజమందిరాలకు వెళ్ళేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే, ఈ యొక్క నారద లీలల్ని అర్థం చేసుకొని ఆయన యొక్క స్వరూపాన్ని అన్ని చోట్ల కూడా ప్రతిబింబిస్తారు. ఆ ప్రతిబింబించటం వారు ప్రత్యక్షంగా ఉండి ఒక దగ్గర వేణువుని పిల్లల గురించి వాయిస్తూ ఉంటారు. ఇంకొక దగ్గర వేరే ఒక కార్యం చేస్తూ ఉంటారు. అంటే బెడ్ మీద పడుకొని ఉంటే ఈ యొక్క వారి యొక్క భార్యలు వారి యొక్క పాదాలని స్పృశించటం కానీ, ఆ విధంగా అనేక లీలలు జరుగుతాం. అప్పుడు నారదులు వెళ్ళి చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా చూసినా కృష్ణ పరమాత్మలే ఉంటారు. ఇంకొకటి మనకి బృందావనంలో బ్రహ్మ విమోచన లీలలో కూడా బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, కృష్ణుడు చూసి ఈయన నార్మల్ మనలా, ఈయన ఒక మానవ రూపంలో ఉన్నాడు, కొన్ని యొక్క శక్తులు కలిగి ఉన్నాయి, ఆ శక్తుల ద్వారా ఏదో కొన్ని లీలలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి చాలా తక్కువగా అంచనా వేస్తాడు భగవంతుని. అయితే ఏం చేస్తాడు, కృష్ణ వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటుంటే కృష్ణ పరమాత్మను ఆయన దొంగ, మనం తెలుసు కదా, దోబుచ్చులాట ఆడుతూ ఉన్నప్పుడు ఆయన చెట్టు చాటుకు వెళ్ళేసి కళ్ళు మూసుకున్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి అందరినీ కూడా అపహరించుకొని వెళ్తాడు. అపహరించుకొని వెళ్ళిపోయి అక్కడ ఆ యొక్క మబ్బుల వెనక దాస్తాడు అనమాట. దాచినప్పుడు కృష్ణ పరమాత్ముడు చూస్తాడు, ఎక్కడికి వెళ్ళారు, గోవులు ఉండవు, గోపాలు ఉండవు, ఎవరు ఉండరు, ఏం జరిగింది అని చెప్పేసి చూసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, చిన్న ఒక ఈ అంశ యొక్క ఈకను కనుక్కుంటాడు కృష్ణ పరమాత్ముడు. అని ఏం చేస్తాడంటే, ఓహో ఇది నీ లీలా బ్రహ్మ, నీకు ఓకే, నీ సంగతి చూస్తా అని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఎమ్మటే కృష్ణ పరమాత్ముని యొక్క దేహం నుంచి అందరూ ఉద్భవిస్తారనమాట. ఎవరెవరు ఉద్భవించటం అంటే, ఈ కృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయన యొక్క లీలలు ఎట్లా ఉంటే అందరినీ కూడా మళ్ళీ ఈ యొక్క ప్రతి ఒక్క గోప బాలికలు, గోప బాలురు ఎవరైతే ఉన్నారో ఆడుకునే వాళ్ళు కృష్ణును బృందావనంలో ఈ ఆవులు, దూడలు అన్ని ఒక రూపాలని తీసి ఉంచుతాడు. అప్పుడు చూస్తాడు అనమాట. ఒక సెకండ్ నిద్రపోదామని చెప్పేసి, ఒక సెకండ్ మనకి 1 సంవత్సరం అవుతుంది బ్రహ్మదేవుని ఒక సెకండ్. అయితే బ్రహ్మ ఇలా లేస్తాడు. లేచి చూసినా సరే కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటే యథావిధంగా ఆయన ఆడుతూ ఉంటాడు అందరితో. ఆయనకి అర్థం కాదు, నేను చూసేది నిజమా అబద్ధమా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన కన్ఫ్యూజన్ లో ఉంటాడు అనమాట. ఆశ్చర్యం పొందుతాడు అనమాట. ఆశ్చర్యపితులై అసలు ఏంది చూద్దామని చెప్పేసి ఆయన దాచిపెట్టిన దగ్గర చూస్తే అందరు ఇక్కడే ఉంటారు. ఆయనకు అర్థం కాదు, ఏంటయ్యా అని చెప్పేసి కిందకి వెళ్ళి చూస్తే అప్పుడు కృష్ణ పరమాత్ముడు వెళ్ళి చెప్తాడనమాట, సారీ ఓ పరమాత్ముడా, నేను మిమ్మల్ని మీ యొక్క శక్తియుక్తులను తప్పుగా నేను అర్థం చేసుకున్నాను, అవగాహన లోపంతో, సో నన్ను క్షమించండి. నేనే ఇక్కడ అన్ని సృష్టించేది, నేనే బ్రహ్మని, నేనే అన్నిటికీ ఒక రూపము, సృష్టి రూపాన్ని అనుకుంటున్నాను, కాకపోతే నేను కాదన్న ఆ టైంలోనే చాలా మంది బ్రహ్మలు వస్తూ ఉంటారనమాట, బాహుముఖ రూపాలతో. ఎట్లా కొంతమంది బ్రహ్మలు, ఈ యొక్క బ్రహ్మకి 4 చతుర్ముఖాలు ఉంటే కొంతమంది బ్రహ్మలకు 1, 2, 3 పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లు పెద్ద పెద్ద బ్రహ్మలు వస్తూ ఉంటారు ఇన్ని ముఖాలు వేసుకొని. ఆయనకు అర్థం కాదు, ఏంటి అయ్యో, ఆయనకు అప్పుడు అనుకుంటాడు, అయ్యో నేనున్నది ఒక చిన్న ప్రదేశము, దానికి ఒక 4 ముఖాలు అయితే సరిపోతాయి,
కానీ ఇక్కడ కొన్ని కొన్ని బ్రహ్మలు ఉన్నారు, కొంతమంది బ్రహ్మలు 1000 ముఖాలతో ఉన్నారు. సో కృష్ణుని యొక్క లీలలు అర్థం చేసుకున్నాడు అనమాట. సో ఆ విధంగా కృష్ణుడు ఆయన యొక్క ఆ స్వరూపాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా ప్రదర్శించగలరు మనకి. అది మనం భక్తి ద్వారానే అర్థం చేసుకోగలుగుతాము. ఇప్పుడు చూసాం, మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏమనంటే ఈ యొక్క హిరణ్యకశిపు ఎన్ని ఏమంటారు, ఒక చాలా ఉత్కృష్టమైన కోరికలు కోరుకున్నాడు. ఆ కోరికలను కూడా భగవంతుడి నుంచి మీరు తప్పించుకోలేరండి ఎవరైనా కానీ. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము, అది అర్థం చేసుకోవాలి భగవంతుని యొక్క లీలలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, పదం ఏకం నా గచ్చతి. ఆయన ఎప్పుడు వృందావనంలో ఉన్నారు. గోలోక ఏవ నివసత్య కిలాత్మ భూత. మనకి ఇది బ్రహ్మ సంహితలో చెప్తారు. ఆయన ఎప్పుడు తన నివాసం గోలోక వృందావనంలో ఉన్నప్పటికీ ఆయన ప్రతి చోట కూడా ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు అంటే, ఇందాక మన అండాంతరస్థ పరమాణు చయాంతరస్థ గోవిందం ఆది పురుషం తమహం భజామి ఈశ్వర సర్వభూతానాం హృదయదేశార్జున తిష్టతి. మన హృదయంలో కూడా ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో స్థితి చెంది ఉన్నారు. ఆయన ప్రతి బ్రహ్మాండంలో కూడా ఉన్నారు. బ్రహ్మాండం ఆయన శ్వాస ద్వారా సృష్టించబడనిది. మన యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు. యశైకన్ విశ్వసితాకాలం నాతావలంబ్యా జీవంతి లోమ విలాచ జగదండనాథ విష్ణుర్మహాన్ సాయిహ యశ్చ కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. కాబట్టి ఒక కృష్ణ యొక్క శాశ్వత రూపం తెలుసుకోవాలి మనం. కానీ విష్ణువు మహావిష్ణువు ఎవరు? భౌతిక సృష్టి యొక్క మూలం, కళా విశేష. ఆయన కృష్ణుని విస్తరణ వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ పద్యుమ్న, ఈ విధంగా ఆయన ప్రతి చోట ఉన్నారు. అయితే మనకి ఈ యొక్క శ్లోకంలో తెలుసుకుంటే, గత శ్లోకంలో ఏమవుతుంది, కృష్ణుని విశ్వరూపాన్ని ఆశ్చర్యంతో చూసిన తరువాత అర్జునుడు సిగ్గుగా తనకు కనిపించిన దృశ్యాన్ని వర్ణించటం ప్రారంభిస్తాడు అనమాట. ఏమని ప్రారంభిస్తున్నాడు? అర్జునుడు మొదట మొత్తం సృష్టిని అపారమైన మరియు ప్రకాశవంతమైన దృశ్యాన్ని ఒకే చోట నిలిపినట్లు ఊహిస్తాడు. అయితే మనకి ఇంకొక అంతకుముందు శ్లోకంలో కూడా చూసుకుంటే ఏమో, అర్జునుడు కృష్ణుని భయంకరమైన అంతమొందించే కాల రూపాన్ని చూస్తాడు. అది 2 వైపులా సైనికులను తింటుంది. కృష్ణుడు ముందుగా అర్జునునికి అతను చూడటానికి ఆసక్తి చూపే విషయాలను చూపిస్తానని వాగ్దానం చేస్తాడు. అర్జునుడు అప్పుడు యుద్ధం యొక్క భవిష్యత్తు ఫలితాన్ని, అందులో 2 వైపుల సైనికులలో చాలా మంది చనిపోతారు. మనకి ఎప్పుడు అతను తర్వాత కృష్ణుని అడుగుతాడు, నీవెవరు, నీ లక్ష్యం ఏమిటి అని చెప్పేసి. అయితే ఇక్కడ దేవతలు సమూహాలు నీకు సమర్పణ చేస్తూ నిన్ను ప్రవేశిస్తున్నారు. కొందరు భయంతో నిన్ను ప్రశంసిస్తున్నారు. ఋషులు మరియు సంపూర్ణులు స్వస్తి శాంతియుతంగా ఉండండి అంటూ వేద మంత్రాలను పాడుతూ నీకు ప్రార్థనలు చేస్తున్నారు. మనకి 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వాలు, అశ్వినీలు, మారుతులు, పితృలు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులు సహా అందరూ నేను ఆశ్చర్యంతో చూస్తున్నారు నిన్ను. మనకి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ? అయితే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, పహ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, దీనికి పితృలు వాళ్ళు ఏమి తాగుతారంటే, ఈ యొక్క మన ఆవిరి ద్వారా వచ్చే ఒక ఆవిరి పట్టుకొని దాని ద్వారా అది పీలుస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము. ఏదో హుక్క అంటారు, ఏదో వచ్చేసి మత్తుమ అంది మనకి. సో శృతి మనకి ఉష్మభాగాహి పిత్రః, ఇక్కడ
ఈ తైత్తరీయ బ్రహ్మణ యజుర్వేదలో చెప్తున్నారు, పితృలు సో హూ డ్రింక్స్ స్టీమ్ అన్నమాట, వాళ్ళు స్టీమ్ ని ద్రవిస్తూ ఉంటారు. ఇంకొక మనకి ఈ 23వ శ్లోకం చూసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా ఈ యొక్క ముల్లోకాలు కూడా అజిటేషన్ గా ఉంటాయో, ఈ యొక్క కరాళం అంటే చాలా భయానకమైన రూపం అన్నమాట. సో చాలా దంతాలు కలిగి ఉంటాయి. ఎట్లా నీ యొక్క గొప్ప రూపాన్ని అనేక ముఖాలు, కళ్ళు, చేతులు, తొడలు, కాళ్ళు, పొట్టలు మరియు భయంకరమైన కళ్ళు కలిగి ఉన్న నీ రూపాన్ని చూసి అన్ని గ్రహాలు మరియు దేవతలు కలత చెందుతున్నారు. అహం కూడా ఓ బాహువులున్నవాడా భయపడ్డాను. అర్జునుడు చెప్తున్నాడు, నీ యొక్క బాహువులు యొక్క వికృత రూపం, భయానక రూపం చూసి భయపడ్డాను అని చెప్పేసి. సో నార్మల్ చిన్న రూపాన్ని చూస్తేనే మనం తట్టుకోలేము. ఎవరన్నా భయంకరంగా ఒక కన్నుట్ట పెట్టేసి ఇంకా ముఖం కూడా వికారంగా ఉంటే భయం వేస్తుంది మనకి, నైట్ కల్లోకి వస్తుంది. ఇక మన భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూసామంటే అప్పుడే గుండె బగిలి చచ్చిపోతామండి. సో ఇక్కడ ఏం చెప్తున్నావు మనకి, తతహం అంటే నేను భయపడుతున్నాను అని చెప్పేసి. ఇక మనకి ఈ యొక్క 24వ శ్లోకంలో చూసుకుంటే, ఆకాశాన్ని తాకుతూ అనేక ప్రకాశవంతమైన రంగులతో, విస్తారమైన నోళ్లతో మరియు వెలుగొందుతున్న కళ్ళతో నిన్ను చూస్తున్నప్పుడు నేను కూడా భయపడుతున్నాను, మరియు నా స్థిరత్వాన్ని మరియు మానసిక సమతౌల్యాన్ని నిలుపుకోలేకపోతున్నాను. ఓ సర్వవ్యాపి విష్ణువా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, మనం సో నా వల్ల కావట్లేదుగా, ఈ యొక్క రూపాన్ని మీరు విడిచిపెట్టండి, నార్మల్ గా రండి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ధృతం, ఓ సమం, నాకు ఒక శాంతిని అనేది, నాకు సాటిస్ఫాక్షన్ అయిందనమాట, నేను సంతృప్తి చెందాను, సంతుష్టునయ్యాను అని చెప్పేసి చెప్తున్నాడు ఈ వరుసలో. సమం అదే ఏమంటే నాకు శాంతిని ప్రసాదించండి. మరి ఇక అయితే ఈ యొక్క రూపం అనేది ఆకాశాన్ని ఆనుతూ ఉంటుంది అన్నమాట. అంత పెద్ద రూపం అది చూశాక ఎవరికైనా ఇక నభస్పర్శం అంటే యొక్క అంతరిక్షాన్ని తాకుతూ ఉన్నది. అండ్ వ్యత్తనం అంటే చాలా పెద్ద నోరు అన్నమాట. అందులో నుంచి కొన్ని వందల మంది, వేల మంది పెద్ద ఈ యొక్క దేవతలందరూ కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. అగ్ని వస్తూ ఉంది ఒక సైడ్ నుంచి. దాన్ని చూశాక ఎవరికి కూడా మనస్సు అనేది ఒక స్థిరత్వంలో లేదు, చాలా భయభ్రాంతులకు గురై ఉన్నారు. సో అర్జున ఏం చెప్తున్నారు, నాకు చాలా భయం వేస్తుంది మీ యొక్క రూపాన్ని చూసి, సో మీరు నా యందు దయ ఉంచేసి నార్మల్ రూపానికి రండి అని చెప్తున్నారు. మనకి 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, దయ చూపించు ప్రసీద ఓ దేవతల అధిపతి దేవేశ, లోకాల ఆశ్రయం జగన్నివాస, నీ తేజోమయమైన మరణంతో పోల్చదగిన ముఖాలు మరియు భయంకరమైన పళ్ళు చూస్తున్నప్పుడు నేను నా సమతౌల్యాన్ని నిలుపుకోలేకపోతున్నాను, దిక్కులను కూడా గుర్తించలేకపోతున్నాను అని చెప్పేసి. సన్నిభాని ఇక్కడ అంటే నార్మల్ గా సిమిలర్ గా ఉండే ఒక రూపాన్ని మనం ఫైర్ డిస్ట్రక్షన్ కలనాలలా అంటే ఈ యొక్క మనం యొక్క కృష్ణ యొక్క విభూతి స్వరూపాన్ని చూడాలంటే మనకు కూడా ఒక అర్హత అనేది ఉండాలి. కృష్ణుని యొక్క
దివ్య రూపాన్ని చూడాలన్న అర్హత ఉండాలి, భయానక రూపాన్ని చూడాలన్న అర్హత ఉండాలి. మనకున్నటువంటి అర్హత ఏమిటి, మనం ఎంతవరకు కృష్ణుడి కృపకు పాత్రులం కాగలం అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచన అనేది చేస్తూ ఉండాలి. ఈ ఆలోచన చేయటం ద్వారా మన యొక్క మానవ జీవితానికి ఒక సార్థకత అనేది లభిస్తుంటుంది. అయితే మనకి ఈ యొక్క ఇదే ఒక అధ్యాయం 7వ శ్లోకంలో చూసుకుంటే మనకేం చెప్తున్నారు, కృష్ణుడు అర్జునునికి ఈ యుద్ధంలో భవిష్యత్తు విజయం మరియు పరాజయాన్ని నా శరీరంలో చూడగలవు అని సూచించాడు అనమాట. అయితే కృష్ణుని యొక్క దేహంలో రాబోయే యొక్క విజయాన్ని అదే విధంగా పరాజయాన్ని కూడా మనం చూడగలము. అది ఎలా సాధ్యం? ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మనకి ఆ యొక్క అవగాహన అనేది మనం అలవరుచుకోవాలి, దాన్ని అవలంబించటం ఏ విధంగా అనేది తెలుసుకోవాలి. తదుపరి 5వ శ్లోకంలో ఏం చెప్తారు, కృష్ణుడు అర్జునునికి కురుక్షేత్ర యుద్ధం యొక్క భవిష్యత్తు ఫలితాలను చూపించనున్నాడు. అయితే అర్జునుడు కాలరూపం గురించి వివరణ ఇస్తూ ఆ రూపానికి ఆరంభం, మధ్య లేదా ముగింపు లేవని, అది అపారమైన శక్తితో ప్రతి చోట వ్యాపించి ఉందని చెప్పాడు. ఆ సమయంలో దేవతలు ప్రార్థనలు అర్పిస్తుండగా అర్జునుడు భయపడుతున్నాడు. అయితే మనం ఇప్పుడు చూడండి, చిన్న జీవి అయినటువంటి చీమలో ఉన్నారు, పెద్ద జీవి అయినటువంటి మన ఏనుగులు ఐరావతంలో కూడా భగవంతుడు ఉన్నారు. అయితే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని? భగవంతుడు ఏం జరుగుతుందంటే మనకి సృష్టి, వారు ఎంతటి చిన్న ప్రాణులైనా కూడా వెళ్ళగలరు పరమాత్మ రూపంలో. మనకి ఈ యొక్క చిన్న వెంట్రుక తీసుకొని ఆ వెంట్రుకలో అందులో ఒక 1000వ వంతు తీసుకుంటే ఆ 1000వ వంతులో కొనలో 1000వ వంతులో అంత చిన్నగా ఉంటుంది మన యొక్క ఆత్మ అనేది. సో కొన్ని జీవులు ఎలా ఉంటాయన్నమా అంటే అవి సూర్యాస్తమయం అయి సూర్యోదయం వచ్చే లోపల ఈ యొక్క సమయంలో 7 తరాలు ఉద్భవిస్తాయి అన్నమాట. అయితే సూర్యోదయం అయ్యే సమయానికి 7 తరాలు కూడా నశించిపోతాయి. సో అంతటి స్వల్ప జీవిలో కూడా కృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ప్రవేశిస్తాడు. మన కంటికి కనిపించినటువంటి యొక్క ప్రాణిలో కూడా పరమాత్ముడు, పరమాణువులో కూడా పరమాత్ముడు యొక్క రూపం అనేది పరమాత్ముడు అందులో ప్రవేశిస్తాడు. సో అది అర్థం చేసుకోవాలి మనం. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనకి కూడా ఒక గొప్ప అవగాహన అనేది ఉండాలి. దాన్ని అర్థం చేసుకోవటానికి మనకి ఒక శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఆ శక్తి సామర్థ్యాలు కావాలి అంటే ఒక శుద్ధ భక్తుని యొక్క శరణు వేడుకోవాలి మనం. ఒకసారి ఏం జరుగుతుందంటే మనకి శ్రీరామచంద్రులు వారు సో సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఇక వెళ్తారు. తెలుస్తుంది సో లంకలో ఉన్నారు, మన ఈ రావణుడు ఎత్తుకొని వెళ్ళారని చెప్పేసి ఇక ఆ విధంగా వెళ్తూ ఉంటే కిష్కిందకు వచ్చాక ఈ యొక్క వానరులందరూ కూడా శ్రీరామ వారికి అసిస్ట్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తూ ఉంటారు. మనకి ఈ సముద్రపు యువతల ఒడ్డు వచ్చాక అప్పుడు ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి ఏంటి, ఎట్లా అక్కడ మనకి
ఎవరు వెళ్తారు, ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటియో తెలియదు, ఎట్లా ఏందని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు విభీషణుడు ఏంటంటే ఆయన సాక్షాత్తు ఆయన కృష్ణ భక్తులు అన్నమాట విభీషణుడు. సో ఆయనకి తెలుస్తూ ఉంది రాములు వారు అనే యొక్క ఆ సంఘ అందరూ కూడా వాళ్ళ యొక్క బ్రదర్ ఈ లంకలోకి ప్రవేశించటానికి అవతల ఒడ్డున ఉన్నారు అని చెప్పేసి ఆయనకి ఆ కుతూహలంతో, ఆ ఉత్సుకతతో ఏం చేస్తారంటే స్వామివారి దర్శనాన్ని ఏ విధంగా ఆయన తీసుకోవాలని చెప్పేసి బయలుదేరతారు, ఆకాశ మార్గాన వెళ్తూ ఉంటారు. అయితే ఈ యువతల ఒడ్డు భారత ఖండంలోకి ఎంటర్ అయ్యే సమయానికి ఆకాశంలోనే వాళ్ళందరూ కూడా చూస్తారు. వీళ్ళందరూ కూడా ఆయన ఆకాశంలో విభీషణుడు ఉన్నప్పుడే చూస్తారన్నమాట. ఈ యొక్క రాములు వారితో పాటు ఈ వానరులు కానీ, జాంబవంతుడు, ఇంకా మరి లక్ష్మణుడు, వీళ్ళందరూ చూస్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి సన్నద్ధమవుతారు అనమాట విభీషణుని చూసి. విభీషణుడు అంటే ఎందుకంటే ఆయన రాక్షసుని యొక్క రావణుని యొక్క సోదరుడు, ఆయన కూడా రాక్షసుడే, మనం ఏదో ఒక కుయుక్తితో ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆయన మీద యుద్ధం ప్రకటిస్తారనమాట. అయితే అప్పుడు శ్రీరామచంద్రులు వారు అందరినీ కూడా వారిస్తారు, వద్దొద్దు, వారు నా భక్తులు, వారిని ఏమీ అనద్దు అంటే వీరందరూ చెప్తారు, స్వామి వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, భక్తుల రూపంలో ఉండి రావణాసురుడు పంపించాడు ఇక్కడికి మన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నట్టు కొరకు అని చెప్తే, లేదు లేదు, ఆయన నా భక్తుడు, ఆయన మన కోసం, నా కోసం వేచి ఉన్నాడు, చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి నా కోసం వేచి ఉంటున్నాడు అని చెప్పేసి. అయితే ఆయన కిందకు వచ్చేసి స్వామి వారికి సాక్షాత్ నమస్కారం చేస్తుంటారు. అయితే ఇదంతా కూడా నేను ఇంతకుముందు చెప్పే ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి, మీకు కూడా చెప్పుంటే క్షమించండి. అంటే మనం గురువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవటం కోసం. సో ఇదంతా కూడా రామానుజాచార్యులు వారి యొక్క శిష్యులకి తెలియజేస్తూ ఉంటారనమాట. ఈ లీల చెప్తూ ఉంటే ఒక శిష్యుడు లేచేసి, నా వల్ల కాదు, నేను వినను, సాక్షాత్తు భగవంతుడే యాక్సెప్ట్ చేయట్లేదు, ఏంటిది, ఆయన ఒక భక్తుడు వెళ్ళి భగవంతుడి దగ్గర అని భగవంతుడు చెప్తున్నాడు, నా భక్తుడు అని చెప్పేసి, కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను స్వీకరించట్లేదు, అంటే ఆయనని విభీషణుని స్వీకరించట్లేదు. నేను ఇక విభీషణుడికి చెప్తున్నాడు, నాకు నువ్వు నా భక్తుడు అని తెలుసు, కాకపోతే వీరందరి యొక్క పర్మిషన్ కావాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇక నేనెవరో తెలియదు భగవంతుడు, నేను ఆయన మీద జ్ఞానం పెట్టుకుంటే నాకు ఎలా తెలుస్తుందని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు రామానుజాచార్యులు వారు చెప్తారు, నాయన కంగారు పడమాకు నాయన, నేనున్నాను గురువుని, నేను చెప్తే ఏదైనా చేస్తారు భగవంతుడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అదే కదా ఇక్కడ భగవంతులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకి రామలీలలో కూడా ఏం చెప్తున్నారు, వారిని అడగండి, వారు ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా అదే, కృష్ణ పరమాత్మునికి మనల్ని పరిచయం చేసేటువంటి ఒక మాధ్యమం అనేది ఉండాలి. ఆ మాధ్యమం ఎవరంటే గురువు. గురువు ద్వారా అది సాధ్యం అవుతుంది మనకి. సో ఎప్పుడైతే గురువు కృష్ణ ఈయన నీ భక్తుడు అని ఒకసారి చెప్పాడంటే, మనకి అర్హత లేకపోయినా మనలో ఇంకా ఎక్కడో ఒక మూలాన కుటిన బుద్ధి అనేది ఉన్నా కానీ కృష్ణ పరమాత్ముడు మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని స్వాగతిస్తారు. సో అది ఎప్పుడైతే గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుందో మన యొక్క ఈ చెడు అనేది కూడా నశించడం జరుగుతుంది. ఆ చెడు నశించినప్పుడు ఖచ్చితంగా మనం దైవ మార్గంలో దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవానులకి సేవ చేయటానికి ఒక ఉత్సాహం అనేది మనకి లభిస్తుంది. సో మనకి
ఇదే విధంగా ఇంకొక ముందు శ్లోకంలో 26వ శ్లోకంలో రేపు ఏం మాట్లాడుకుంటాం మనం? ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. ఈ ఈ 4 శ్లోకాలు కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాము, భగవంతుని యొక్క లీలలు ఏమిటి, వారిని ఏ విధంగా మనం అది చూడాలి, మనకి ఎటువంటి రూపమైనా కానీ నరసింహ రూపం చూడండి ఎంత ప్రళయంగా ఉంటుందో, అటువంటి రూపాన్ని కూడా మనకి శాంత స్వభావం చూడంగానే, భక్తుల్ని చూడంగానే వారు శాంత స్వభావం కలిగి వారి యొక్క శాంత స్వరూపాన్ని మనకి యోగ నరసింహ చూసాము, ఇంకా లక్ష్మీ నరసింహ స్వామిని చూసాము, చాలా వివిధ రకములైనటువంటి రూపాన్ని చూస్తూ ఉంటాము. అయితే మనకి ఇక్కడ ఈ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగు వారి తోడను వీరందరితో పాటు భీష్ముడు, కర్ణుడు వీరందరూ కూడా ఉద్దండులు యుద్ధంలో ఆరితేరి ఉన్నారు. కాకపోతే వీరందరూ కూడా కౌరవుల పక్షాన ఉన్నారనమాట. సో ధృతరాష్ట్రులు ఉన్నారు, పుత్రులందరూ, ఇంకోటి భీష్మాచార్యులు, మనందరం మాట్లాడుకున్నాం. అయితే వీరందరూ కూడా ఈ యొక్క భయంకరమైనటువంటి యొక్క నోటిలో ప్రవేశిస్తున్నారని చెప్పేసి ఇంకా ముందు వరుసలో మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఏ విధంగా, ఎందుకు ఇట్లా ఏమైంది అని చెప్పేసి. సో మనం కర్ణుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇంత జ్ఞానం ఉండి కూడా ఎందుకు కర్ణుని పక్షం వీళ్ళందరూ కూడా కౌరవుల పక్షం ఉన్నారు, ఇంకోటి కర్ణుడు కూడా దుర్యోధన పక్షం ఉన్నారని చెప్పేసి మనకి ముందు కూడా తెలుసుకుంటాం, ఇంత ముందు కూడా తెలుసుకొని ఉన్నాము. ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయ ఉంచి నాకు కొద్దిగా తెలియచేయగలరు. హరే కృష్ణ ప్రభుజీ. మనం అర్థం బాగున్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాగున్నా ప్రభుజీ, భగవంతుడి దయ వల్ల. ప్రభుజీ మీరు చెప్పారు కదా, కాల రూపాన్ని చూసేసరికి అర్జునుడిలో ఒక భయానకమైన భావం వచ్చేసరికి, నాకు వద్దు, మీ శాంతమైన రూపం నాకు కావాలి, మీ యొక్క అన్ని రకాల భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా ఆ విసురుకులను చూసేసరికి ఆయనకి ఇక అసలుకి చలించిపోయాడు. మనసంతా, అది మైండ్ అంతా కూడా ఎటో వెళ్ళిపోయిందని అర్థమైంది ప్రభుజీ. చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. అంటే భగవంతుడు ఎంతటి కరుణామయుడు, ఎట్లాంటి వాళ్ళనైనా శరణు ఇస్తాడు అనేది అంటే చాలా మందికి తెలియకుండానే చిన్న మిస్టేక్స్, పెద్ద మిస్టేక్స్ అన్ని అంటూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది భగవంతుని మనము శరణు తీసుకుంటే మనకి ఎంత కరుణ ఇస్తాడు అనేది కూడా బాగా అర్థమైంది ప్రభుజీ. మంచిదమ్మా, మంచిది. అదే అమ్మా, ఇప్పుడు కృష్ణ పరమాత్ములకి మనం అందరూ కూడా ఏదంటే చెట్టు, పుట్ట, పాము, ఇవన్నీ జంతువులు, రాక్షసులు అందరూ కూడా వారి యొక్క పుత్రులే. మనందరం కూడా భగవంతుని ద్వారా వచ్చామన్నమాట. అందరినీ కూడా సమ దృష్టితో చూస్తారు. అది అయితే ఎప్పుడైతే మన యొక్క ఈ యొక్క మనం దేహము అనే భావనతో ఎప్పుడైతే రాక్షస స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉండి ఇంకొక జీవికి మనం అపాయం తలపెట్టడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ యొక్క మనకి కనువిప్పు కలగటం కోసం భగవంతుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కనువిప్పు ఏ విధంగా కలుగుతుంది, మెయిన్ ఆయన భక్తులకి ఎప్పుడైనా కానీ ఇబ్బంది కలిగితే అస్సలు ఊరుకోరు. భక్తులను రక్షించటం కోసం ఆయన ఎటువంటి లీలలు ప్రదర్శిస్తారో మనం గజేంద్ర మోక్షంలో చూడొచ్చు.
ఈ ప్రహ్లాదుని యొక్క రూపంలో చూడొచ్చు, నరసింహ స్వామి రూపంలో. సో ఒకసారి ఆయన అభయం ఇచ్చాడంటే అది ఎటువంటి కష్టాన్నైనా కూడా మన దరి చేరకుండా కాపాడగలరు. సో అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఎందుకంటే బాధలు ఉంటాయి, ఇతి బాధలు. ఆ ఇతి బాధల నుంచి మనం అది ఈరోజు మనకి డబ్బులు ఉన్నా కానీ మనకి ఆహార నిద్ర భయం అవుతున్నాం అని చెప్పేసి ఈ 4 నుంచి మనం ఎప్పుడు కూడా మనల్ని మనం విడదీయలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆహారం ఉంటే రోగం ప్రాబ్లం ఉంటుంది. రోగం ఈ అన్ని కరెక్ట్ గా ఉన్నా కానీ ఈ యొక్క మృత్యువుని త్యజించలేం మనం. అది చెప్పండమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పారు కదా, గురువు యొక్క మాధ్యమం ద్వారా మనలో ఎటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా, ఎందుకంటే మేము మానవ మాత్రం కాబట్టి 100% మేము ప్యూర్ గా ఉండగలుగుతాము మన త్రిగుణాల పరంగా కానీ అనేది అయితే గ్యారంటీ లేదు ప్రభుజీ, మీరు చెప్పినట్లుగా. కాబట్టి మనకి గురువు మాధ్యమం ద్వారా ఆయన యొక్క ఆంతరంగిక సేవకుడు కాబట్టి గురువు మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు. మనం కనుక గురువునే ప్రత్యక్ష దైవంగా భావించి ఆయనకు సేవలు చేసుకుంటే అనే విషయం కూడా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా మీకు హరే కృష్ణ ఇంకేమైనా ప్రభుజీ. హరే కృష్ణమ్మ, ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ప్రభుజీ వినయంగా చెప్పండి. ఎలా ఉండాలి ప్రభుజీ, నటించకుండా? అంటే మన మనసులోంచే వినయం రావాలి. మీరు అది అసలు మాకు రావట్లేదు ప్రభుజీ. మీరు అంత పెద్ద గొప్ప స్టేజ్ లో ఉన్నా కూడా ఎంత మంచిగా ఉన్నారు మీరు, మాట తీరేదా. మాకు అంటే నటించకుండా న్యాచురల్ గా ఎలా అలా ఉండాలి? లేదమ్మా, అట్లే అది మనకి ఏదైనా కానీ సాధన ద్వారా వస్తుంది. మనం ఎప్పుడు కూడా మనం ఎందుకు నటించటం ద్వారా ఏం లభిస్తుంది? మనకేం లభించదు కదా. మనం ఏంటి, మన యొక్క స్వరూపం రూమ్ లో మనం ఒక్కల్లో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి మనం ఏమిటి అనేది చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది, అంతేనే కదా. సో మనం దేని గురించి దేనికోసం మనం ఏ లాభాపేక్ష కోసం ఒక 10 మంది ముందు మనం నటించాలి? అవసరం ఏమిటి? మనకి లేదు కదా. ఇప్పుడు నా రూపం ఉన్నది, ఇక్కడ మచ్చ ఉంది, ఇది ఉంది, ఇవన్నీ దెబ్బలు చిన్నప్పుడు తగిలినాయి. నేను ఆ మచ్చలు ఉన్నా గానీ నేను గొప్పవాణ్ణి, నేను చాలా అందగాన్ని అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది, అంతేనే కదా. యాక్చువల్గా మనందరికన్నా కూడా చాలా అద్భుతమైన ముఖ స్వభావం కలవారు ఎవరు? కృష్ణ పరమాత్ములు. మనం ఆయన నుంచి వచ్చింది మనకి యొక్క ఏది వచ్చినా కానీ ఈ స్వరూపం వచ్చింది ఆయన ద్వారా వచ్చింది. కొంతమంది ఎర్రగా పుడతారు, కొంతమంది నల్లగా పుడతారు. సో అది శాశ్వతం కాదు. నేను గత జన్మలో ఏ రూపంలో ఉన్నానో నాకు తెలీదు, వచ్చే జన్మలో ఏ రూపంతో ఉంటానో తెలీదు. కానీ ఈ జన్మలో ఉన్న రూపం ద్వారా మనం ఎందుకు ఈ యొక్క గర్వాన్ని మనం మన నెత్తికి ఎత్తుకొని దానిని అదే శాశ్వతంగా భావించాలి? అది తప్పు కదా. సో మనం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలంటే మనం ఎప్పుడైతే కృష్ణునికి సేవ చేయటం ఆరంభిస్తామో మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఒక్కొక్కటి చిన్న చిన్నగా నశిస్తూ ఉంటాయి. అప్పుడు మనకి తెలియకుండానే మనం ఎవరు అని పక్క వారికి తెలుస్తుంది. సో నాకు తెలియదు, నేను నటిస్తున్నాను మరి ఏంటో. నేను నార్మల్ గా చెప్తున్నాను, నేను నార్మల్ గా చాలా జోవియల్ గా ఉన్నాను మీతో పాటు, బయట ఏ విధంగా ఉంటాను అందరితో, అది. సో నేనైతే స్పెసిఫిక్ గా ఏమి ప్రయత్నించలేదు. కాకపోతే కొద్ది కష్టపడుతున్నాను తెలుగు మాట్లాడటానికి. ఎందుకంటే ఈ నార్మల్ గా ఈ యొక్క భక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం వాడుక భాషలో ఉన్న తెలుగు మాట్లాడకూడదు అనమాట. ఆ గ్రాంధికం అనేది యూజ్ చేయటం ద్వారా ఒక కృష్ణుని మనం తక్కువ చేసి చూడకుండా ఉండాలి అన్నమాట. అది అందుకోసం కొద్దిగా ప్రయత్నిస్తున్నాను. కొన్ని పదాలు చెప్పండి. నా గురించి నేను చెప్తున్నాను ప్రభుజీ. లేదమ్మా, అది అందరి గురించి అంతేనే. ఇప్పుడు ఏమవుతుందంటే
మనం అదే సాధన, మనకి మంచి సాధన చేయటం ద్వారా ఏమవుతుందంటే మనలో అందరిలో ఉంటాయమ్మా, మలినాలు ఉంటాయన్నమాట. సో ఇంకోటి మనం అనుకుంటాం ఓకే చిన్న, ఇప్పుడు మనం యాక్చువల్గా పెద్ద పెద్ద నటన సూత్రధారి కృష్ణ పరమాత్ములు తెలుసు కదా. సో ఆయన ముందు మనం నాటకాలు ఆడలేము. మనం ఇప్పుడు ఓకే మీరు మీరు చూడట్లేదు నేను ఏం చేస్తున్నానో ఏంటో, ఇంకా ఎవరు కూడా చూడట్లేదు నన్ను రూమ్ లో ఉన్నప్పుడు, కానీ ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు అన్నమాట మనం ఏం చేస్తున్నామో ఏంటో అని చెప్పేసి. సో అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు తెలుసో తెలియక ఒకసారి మనం తప్పులు చేస్తూ ఉంటాము, దాన్ని కప్పుచ్చుకోవటం కోసం కొంతమంది ఏం చేస్తారంటే నాటకాలు ఆడుతూ ఉంటారు. ఆ, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎవరన్నా ఆయన భక్తులు ఉంటే క్షమించండి నన్ను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నేను మొన్న ఏదో న్యూస్ చూశాను. ఎలక్షన్స్ అయినాయి, ఒక గెలుపోవటంలో సహజం. ఒక వ్యక్తి ఓడిపోతాడు, ఓడిపోయి కూడా ఆయన చెప్తాడు, నన్ను నన్ను ఎందుకు ఓడగొట్టారు భక్తులు, నాకు తెలియట్లేదు, నేను అంత మంచి చేశా అని చెప్తున్నా. సో అది ఎంత అమాయకత్వం అవుతుంది. సో భగవంతుడికి అన్ని తెలుసు, అందరు ఇప్పుడు జనులకు కూడా అందరికి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి. మనం ఎంత నాటకాలు ఆడినా ఎంత చేసినా కానీ మనలో ఒక శుద్ధ తత్వం అనేది, శుద్ధత అనేది లేకపోతే ఆటోమేటిక్ అందరికి తెలిసిపోతుంది. సో అది ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే మీరు, నేను చెప్పట్లేదు మీరు నటిస్తున్నారు ఇంకెవరైనా నటిస్తున్నారని, మనం అవసరం లేదు, నటించాల్సిన అవసరం లేదు. ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి. నిజాయితీ అంటే ఏంటి, మా అబద్ధాలు ఆడద్దు. నీతి అంటే ఏంటి, ఇక్కడ ఎవరికి హాని తలపెట్టకుండా. సో మనకి భగవంతుడు ఏదైతే చెప్పాడో భగవద్గీతలో అది పాటిస్తూ మన జీవిత యొక్క పరమ అవధానం ఏమిటో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే చాలు. ఓకే అమ్మా, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే. హరే హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. పర్లేదు, పొద్దున్నే మీరు అందరూ కూడా టయాన్ని బాగానే ఇంత టైం కేటాయిస్తున్నారు. అందరూ ప్రభుజీలు మంచిగా అమ్మ నేను గురువుని కాదమ్మా, నేను మాకు హరే కృష్ణ ప్రభుజీ, మాకు ఈ రోజు మొత్తంలో ఇప్పుడు విన్న భగవద్గీత మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ప్రభుజీ. అబ్బా, ఏం అర్థమైంది ఈ రోజు మీకు? ఏం అంటే ఒక మంచి పాయింట్ చెప్పండి, ఈ రోజు క్లాస్ లో ఏం తెలుసుకున్నారు? గురువుని ఆశ్రయించండి, మనం భగవంతుని చేరలేము. గురువుని ఖచ్చితంగా ఆశ్రయించాలి. ఏ విధంగా ఆశ్రయించాలి? గురువుని ఏ విధంగా ఆశ్రయించాలి? వినయంతో ప్రభుజీ విద్య భగవంతుని కృప ఉంటేనే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. భగవంతుని కృప ఉంటేనే మనకు గురువు, మంచి గురువు దొరుకుతుంది. రైట్. హరే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గురువు గారు బాగానే ఉన్నారు. ఇంకొక ఈ వచ్చే శుక్రవారం మాయాపూర్ వెళ్ళొచ్చు, వెళ్తే మేమందరం మళ్ళీ. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారా ప్రభుజీ? అవునమ్మా. హరిబోల్ ప్రభుజీ. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పండి అమ్మా, ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. అమ్మ మీ పేరు చెప్పండి, ఎప్పుడన్నా డౌట్ అడిగేటప్పుడు, ఎప్పుడైనా కాదు. సరే ప్రభుజీ. సునీత ప్రభుజీ. రైట్ అమ్మ, చెప్పండి. అదేంటి, అసూయ ద్వేషాలు ఉంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేమో అని తెలుస్తుంది. అవి వచ్చినప్పుడు కూడా, అంటే ఇదివరకు అసలు అది కూడా తెలిసేది కాదు, ఇప్పుడు అది తెలుస్తుంది ప్రభుజీ. కానీ పూర్తిగా కంట్రోల్ అనేది ఇంకా రావట్లేదు. ఎట్లా ప్రభుజీ? టైం పట్టుద్ది కంట్రోల్ అవ్వాలంటే. మీరు ఏం చేయాలంటే, మనకి హరే కృష్ణ మహామంత్రం సాధ్యమైనంత వరకు శుద్ధంగా నామ ఉచ్చారణ చేస్తూ దాన్ని వినికి, అంటే ఆ శబ్దాన్ని వినే విధంగా మనం ప్రయత్నించాలి.
దాని ద్వారా ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి మలినాలు అనేవి నశిస్తాయి. మనం ఎప్పుడు కూడా అది ఖచ్చితంగా ఉంటుందండి. కోపం ఎందుకు ఉండదు? అది మనం కొద్దిగా ఈ యొక్క దేహం తీసుకున్నాము. మనతో పాటు ఇంకా చాలా మందితో డీల్ చేస్తూ ఉంటాము. అందరూ మనలాగే కాదు కదా! ఇప్పుడు అందరూ డివోటీస్ తో పాటు ఉంటే సరే ఆ నిగ్రహం అనేది వస్తుంది. ఇప్పుడు మనం మనతో పాటు ఇంకా చాలా మందితో మనం రోజు ఈ రోజు ఎండ్ అయ్యే వరకు చాలా మందిని కలుస్తూ ఉంటాము. అందరితో ఈ యొక్క దైనందిన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మాట్లాడుతూ అన్ని దినచర్యలు చేసుకుంటూ అన్ని ఉండాలి. సో మనం అందరి నుంచి కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కోసారి బాధ కలగచ్చు మనకి వారి ద్వారా. ఆ బాధ ద్వారా మనకి కొద్దిగా ఆ ఓపిక అనేది నశించవచ్చు. మనకి ఏమంటే కోపం అనేది రావచ్చు. సో ఇవన్నిటిని ఏం చేయాలంటే మనం హరే కృష్ణ మహామంత్ర. సో ఓన్లీ మనం ఏం చేయాలంటే భగవన్నామ యొక్క శరణు వేడుకోవాలి, శరణు తీసుకోవాలి. అర్థమైందా? నామ శరణు తీసుకోవాలి. ఎలా అంటే షెల్టర్ అంటారు కదా మనం. ఇదే మనకి ఏదైనా కానీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, భయం వచ్చినా, లేదంటే ప్రశాంతతగా ఉన్నా కానీ, సంతోషంగా ఉన్నా కానీ భగవంతుని యొక్క నామస్మరణ చేయటం ద్వారా సో మనల్ని శీతోష్ణ మనకు తెలుసు కదా. ఇప్పుడు రెండో అధ్యాయంలో చూసుకున్నాం కదా. అదే. సో ఆ విధంగా మనల్ని మనం మలుచుకోవాలన్నమాట. సో అది భగవంతుని యొక్క నామస్మరణ చేయటం ద్వారానే అవలంబిస్తాం మనం. అది ప్రాప్తిస్తుంది మనకి. ఈ హరే కృష్ణ మహామంత్రం కొన్ని ఒకటువంటి గొప్ప లక్షణం. ఇక మనకి ఏది చేసినా కూడా రాదు మనకి ఆ ప్రతిఫలం అనేది. ఓకే, సాటిస్ఫై అమ్మా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ పుణ్యం అని మాకు కూడా ఇంకా ఎక్కువ సందేహాలు ప్రభుజీ హరే ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే ఈ కృష్ణ. సమస్య ఇంకా ప్రతి ఒక్కరికి ఉంది ప్రభుజీ. అదే ఇంకా అందరిని ఎంకరేజ్ చేయాలి. మేమందరం ఇంకా అందరిని ఎంకరేజ్ చేయాలి. మీరు చెప్పండి అమ్మా. మీరు అందరు ఓకే చెప్పండి. మేమందరం శుద్ధనామం చేయాలని మా అందరికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. నేనైతే ఖచ్చితంగా మీ అందరి గురించి ప్రార్థిస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇంకా చాలా మంది మీ చుట్టాలు, మీ బంధువులు అంటే ఇంక ఉంటారు కదా, ఫ్రెండ్స్, వీళ్ళందరినీ, స్నేహితులు అందరినీ కూడా తీసుకొచ్చేసి ఇప్పుడు మనం బాగుపడుతున్నప్పుడు మనతో పాటు ఇంకో 10 మందిని కూడా బాగుపరిచే విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫలితం అనేది ఇంకెక్కువ వస్తుంది మనకి. మనం ఆ యొక్క ఏమవుతుందంటే ఆ మలినాలన్నీ నశిస్తాయి మనలో నుంచి చిన్నగా. ఇప్పుడు మనకి కృప లభించాలంటే ఇంకొక మనతో పాటు 10 మందిని తీసుకొని రావాలి. దాని ద్వారా మనకి ఎక్కువ కృప తొందరగా లభిస్తుంది. అర్థమైందా? సో చిన్నగా మనకి తెలుసు, ఎవరిని కూడా ఫోర్స్ చేయకుండా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేసి ఇంకొక 10 మందిని తీసుకొని రండి. సో అప్పుడు మీకు ఆ నామం జపించటం ద్వారా కలిగేటువంటి ప్రతిఫలాన్ని మీరు స్వయంగా అనుభవిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. మీరు చెప్పినట్టు చెప్తున్నా కూడా ఇలా రండి, ఇంట్లో వినండి, మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తుంటే మాకు అటయాలకు కుదరదు అని చెప్తున్నారు ప్రభుజీ. అప్పుడు మీరేం చేయాలంటే వేడుకోండి భగవంతుడికి. వాళ్ళకి కూడా దయచేసి మీ యొక్క భక్తిని చేసుకునే యొక్క మార్గాన్ని సుగమం చేయండి అని చెప్పేసి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రికార్డింగ్ షేర్ చేయవచ్చండి వాళ్ళకి ఈ సమయం కుదరకపోతే మన తెలుగు గీత ఛానల్లో రికార్డింగ్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఆ ఛానల్ నుంచి మీరు రికార్డింగ్ షేర్ చేయవచ్చు. చెప్పండి, ఎవరు మాట్లాడేది? మాతాజీ శ్రీరంగ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. సో శ్రీవత్స సాంశుద్ధుడు ప్రభు చక్కగా గురు మహారాజ్ యొక్క సాంగత్యంలో ఉంటున్నారు. సో అటువంటి ప్రభు సాంగత్యం మనకు దొరుకుతుంది, వాళ్ళకు కూడా దొరకాలంటే ఈ రికార్డింగ్ షేర్ చేయవచ్చు. ఆ విధంగా సో ప్రభు చెప్పింది వాళ్ళు కూడా వినవచ్చు.
సో మనం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో అది, ఎందుకంటే ఎవరైతే ఈ టైంకి జాయిన్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ కోసం, రైట్? సో ప్రభు చెప్పినట్టు అదే మీరు వాళ్ళందరికీ కూడా మీరు ఈ రికార్డింగ్ తీసుకెళ్ళవచ్చు వాళ్ళందరి దగ్గర. మనం ఏ విధంగా ఉండాలంటే మన భావన పర దుఃఖ దుఃఖి, పక్క వాళ్ళు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని మనం పంచుకోవాలి, కానీ పర దుఃఖ సుఖి అవ్వద్దు. మనం వారి దుఃఖాన్ని చూసి మన సంతోషం తెచ్చుకోవద్దు. సో అప్పుడు ఏం చేయాలి, మనం దారుణ్ణి ఎంచుకోవాలి. ఏ విధంగా వీరి యొక్క దుఃఖాన్ని అంటే మనం చూడాలి, సమయ సందర్భాన్ని బట్టి వారికి. నేను చెప్పకూడదండి, ఇప్పుడు చూడండి ఆంధ్రాలో క్రిస్టియానిటీ చాలా పెరిగిపోతుంది. వారు ఏదో డబ్బు అది అంతా ఇచ్చేసి అంతా ప్రలోభాలు పెట్టేసి, సో మనం అలా చేయొద్దు కదా. ఇది మన జన్మ హక్కు అది. ఈ యొక్క భారత గడ్డలో పుట్టి మనం భగవంతుని కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవటం మన జన్మ హక్కు. అది తెలుసుకోకపోతే మనంతటి హీనులు లేరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. ఒక రిక్వెస్ట్ మాతాజీ, మీ రికార్డింగ్ పెట్టేటప్పుడు ఈ డౌట్స్ అన్ని అట్టే రికార్డింగ్ వింటే మేము పంపించినప్పుడు వారు వింటారు ప్రభుజీ. క్లాస్ మాత్రం రికార్డ్ చేసి పంపిస్తే, ముఖ్యంగా మన డౌట్స్ మాట్లాడేటప్పుడు బాగా క్లాస్ ఎంత అండర్స్టాండ్ అవుతుందో ఈ డౌట్స్ కూడా అంత అండర్స్టాండ్ అవుతుంది. అప్పుడు ఎదుటి మనిషి విన్నాడంటే సరే ఓకే ఇది మనం పాటించాలి అనేది కొంచెం 1-10 సార్లు విన్నాడంటే కొంచెం వింటారని మేము చెప్తూ ఉంటాం వాళ్ళని, జపం చేయండి, క్లాసులు వినండి అనేసి. కానీ వాళ్ళు సరే సరే అంటారు కానీ సరిగా విన్నంటారు. అందువల్ల ఈ డౌట్స్ కొన్ని విన్నారంటే వాళ్ళు కొంచెం 10 మందిలో ఒకరైనా మారుతారని ఒక ఆశ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు చెప్పింది కరెక్ట్. రైట్. ప్రభుజీ దండత్ ప్రణాం. ప్రభుజీ గంగిశెట్టి ఉమా ప్రభుజీ. ప్రభుజీ మీరు ఏకాదశికి కూడా క్లాస్ తీసుకునేటట్టుగా వీలుగా ఉంటే అలా చేస్తే బాగుంటదని నా మనసుకు అనిపించింది ప్రభుజీ. అంటే నేను రెడీ. ఏకాదశి అప్పుడు మీ ఇష్టం. ఏకాదశి మహాత్మ్యం అను గురు మహాత్మ్యం మనం వివరించుకోవచ్చు. అంటే మాకు ఇంకా మీ కాషాయ శోభితంగా మాకు ఆ రోజు ఏకాదశి అని మాకు గుర్తుండిపోతుంది ప్రభుజీ. అది మాకు ఇంకా కొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉంటది ప్రభుజీ, స్వామి సేవ చేసుకోవాలి. అది మాతాజీ వింటున్నారా శ్రీదేవి మాతాజీ? వింటున్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం. ఎస్ ప్రభు, మీ అసోసియేషన్ ఇస్తారంటే మాకు ఇంకా అదృష్టం ఇంకేముంది చెప్పండి. ఎవ్రీ ఏకాదశి వి ఫిక్స్ మార్నింగ్ టైం. ఎస్ ప్రభు. సో I will join half an hour early. We are like now I'll start this one only, not half an hour early because మీకు అవైలబిలిటీ టైం చెప్పండి ప్రభు, దాన్ని బట్టి మనం అరేంజ్ చేద్దామండి. అందరూ మార్నింగ్ టైం అయితేనే అవైలబిలిటీ ఉంటుంది. మార్నింగ్ టైం మీరు 6:45 కి కంటే ఒక అరగంట ముందు మీ సంగత్యం ఇస్తా అంటారా ప్రభు? నేనేమనుకున్నానంటే 6:30కి వస్తాను. ఒక 2 రౌండ్స్ జపం కూడా చేస్తాను. ఓకే ప్రభు. 2 రౌండ్స్ జపం చేసుకున్నాము ఆన్లైన్ లో. జపం చేసుకున్నాక అప్పుడు మనం ఇక భగవంతుని యొక్క కథ గురించి మాట్లాడుకుందాం. భగవంతుని గురించి నన్ను గురువు కథ అన్ని యొక్క ఏకాదశి మహాత్మ్యం అన్ని మాట్లాడుకోవచ్చు. ఓకే ప్రభుజీ. ఓకే రైట్. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమతి ప్రభు. దండవత్ ప్రణాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అసోసియేషన్ ప్రభు. సో మా అందరి గురించి చక్కగా గురు మహారాజ్ కి చెప్పండి, మా అందరికి కూడా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అసోసియేషన్ అండ్ టైం ప్రభు. హరే కృష్ణ. ఓకే, నాకు ఆ బరువును మోసే యొక్క బాధ్యతని నా మీద వేశారు. ఆ యొక్క సామర్థ్యం లేకపోయినా మీ అందరికి కూడా కృతజ్ఞతలు. You are qualified ప్రభు. You are too qualified. అనుకోవాలి ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. చాలా టాలెంట్ పాపం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద కి జై. గురుదేవ్ కి జై. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం.